ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్. ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు అండి. మనకు ఎస్ఎస్సి జీడీ 2024 సంబంధించిన ఫిజికల్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు అనేది ఆల్మోస్ట్ అఫిషియల్ గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి. రైట్, సో మనకు వచ్చేసి ఒక సిఐఎస్ఎఫ్ తరపు నుంచి ఒక లెటర్ అనేది మనకు వైరల్ అవుతుంది. సో ఆ లెటర్ గురించి విషయాలు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం బైస్. రైట్, సో ఎక్కువ లేట్ చేయకుండా చూద్దామండి. మనకు ఈ యొక్క లెటర్ సైన్డ్ డేట్ వచ్చేసి 3rd సెప్టెంబర్ అనమాట. 3rd సెప్టెంబర్ అంటే జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈ యొక్క లెటర్ అనేది సైన్ కావడం జరిగింది. డే బిఫోర్ ఎస్టర్డే మనకు వీడియో కూడా చేయడం జరిగిందండి. సో 105 సెంటర్స్ గురించి ఒక ఫిజికల్ షెడ్యూల్స్, టెంటేటివ్ షెడ్యూల్స్ అనేది రిలీజ్ కావడం జరిగిందని వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా చూడలేదో ఆ వీడియో చూడండి ఒకసారి దయచేసి. సో అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఈ సిఐఎస్ఎఫ్ లెటర్ రైటింగ్ టు ద మాక్సిమం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. రైట్, సో ఏం చెప్తుంది అంటే రైట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ 2024 ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, నార్కోటిక్స్ అండ్ అస్సాం రైఫిల్స్ ఇవన్నీ. సో ఇది సబ్జెక్ట్ అన్నమాట. రైట్, డీటెయిల్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ బోర్డ్ అండ్ అపెలేట్ అథారిటీ ఫర్ కండక్టింగ్ పిఈటి అండ్ పిఎస్సి. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏదైనా పర్టికులర్ సెంటర్ లో కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసేదానికి కండక్టింగ్ స్టాఫ్ కావాలి. రైట్, ఆ కండక్టింగ్ అథారిటీ కావాలి, రెస్ట్ ఆల్ ప్రియర్ ప్రిపరేషన్స్ అవన్నీ కావాల్సి ఉంది, అవునా కదా. సో దానికి సంబంధించి చెప్తున్నారనమాట. కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్మెంట్ గురించి యొక్క లెటర్ అనేది మనకు వివరించారనమాట. రైట్, అయితే అలాంటి ఒక స్టాఫ్ కావాలి. సో దట్ ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, వాటిని కండక్ట్ చేసేదానికి అండ్ డిటైల్మెంట్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఫర్ కండక్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రీమెడికల్ ఎగ్జామినేషన్, వీటిని ఫిజికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఇవన్నీ కండక్ట్ చేసేదానికి కొంతమంది స్టాఫ్ కావాలని అడుగుతున్నారు, అంతే, నథింగ్ ఎల్స్. రైట్, సో మరి సార్ ఓకే బాగుంది, మరి ఎప్పటి నుంచి కండక్ట్ చేసేదానికి అనేది కూడా క్లియర్ గా చెప్తారు కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అని కూడా క్లియర్ గా చెప్తారు. సో ఇట్ ఈస్ వెల్ అండర్స్టూడ్. మనకేంటంటే సో కైండ్లీ రెఫర్ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ లెటర్ అనేసి ఒక రిక్రూట్మెంట్ మెయిన్ ఏదైతే డైరెక్టరేట్ లెటర్ ఉందో దాన్ని రెఫర్ చేసుకుంటూ యాజ్ ఇన్ఫార్మ్ బై నోడల్ ఫోర్స్. నోడల్ ఫోర్స్ అంటే ఏంటి సార్? ఫిజికల్ కండక్ట్ చేసేదానికి రెస్పాన్సిబిలిటీ అనేది సిఆర్పిఎఫ్ తీసుకుంటుంది, విచ్ ఇస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అన్నమాట. ఆ నోడల్ పోలీస్ ఫోర్స్ ఏదైతే సిఆర్పిఎఫ్ ఉందో అది ఒక టైంలో ఒక 28 ఆగస్టు లో ఒక లెటర్ రాసిందనమాట. దాన్ని మెన్షన్ చేస్తూ రైట్, సో పిఈటి అండ్ పిఎస్టి వితౌట్ ఆర్ఎఫ్ఐడి లేకుండానే కండక్ట్ చేయాలి అనేది ఇది కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఆర్ఎఫ్ఐడికి సంబంధించిన ఏజెన్సీ ఫైనలైజ్ కాలేదు కాబట్టి. రైట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసేదానికి కానిస్టేబుల్ 2024 కు సంబంధించి ఇక్కడ మనకు సిఐఎస్ఎఫ్ వాళ్ళకి అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట. దాదాపు 22 సెంటర్స్ ఓన్లీ సిఐఎస్ఎఫ్. ఈ సెంటర్స్ అనేది కూడా నేను లిస్ట్ లో చూపిస్తాను. సిఐఎస్ఎఫ్ వాళ్లకు మనకు రాస్తున్నారు. సో ఎందుకు ఏ డేట్ 23 నుంచి సెప్టెంబర్ నుంచి అండ్ 8th నవంబర్ వరకు. అంటే సార్ ఏదో మరి డేట్స్ వేరే మారినాయి కదా, ఫిజికల్ డేట్ మీరు మొన్న చెప్పింది ఇప్పుడు చెప్పింది వేరు కదా సార్ అంటే ఫిజికల్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ కలిపి ఇంతవరకు మనకు జరుగుతుంది అనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 8th నవంబర్ వరకు జరుగుతుందండి. సో వీటి కోసము మనకు సిఎస్ఎఫ్ నుంచి ఒక స్టాఫ్ ను మీరు రెడీ చేసి పెట్టుకోండి అనేది చెప్పే లెటర్ అనమాట, నథింగ్ ఎల్స్. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటి, మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది 23rd నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 23rd నుంచే స్టార్ట్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ ఆల్ ది డేస్ అన్నమాట. ప్రిపరేషన్ ఇంకొంచెం స్పీడప్ చేయండి. రైట్, సో అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఈ యొక్క డేట్స్ గురించి మనం చెప్తున్నాము. ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ టైంలో మనకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక రెస్ట్ ఆల్ మిగిలినంతా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. వై? బికాస్ అది మనకు అవసరం లేని పాయింట్ అన్నమాట. మనకు ముఖ్యంగా ఎగ్జామినేషన్ డేట్స్ గురించి మనకు తెలుసుకోవాలి. రైట్, సరే రైట్. అయితే ఇంకా లాస్ట్ లో కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. రైట్, సో ఇక్కడ ఫర్ స్మూత్ కమ్యూనికేషన్ వీటన్నింటి కోసం మీరు అంతా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి పెట్టుకోండి. రూపాయలు రెడీ చేసుకొని ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏ సెంటర్స్ కి వెళ్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి అని చెప్పే లెటర్ అండి. సో ఎగ్జామ్ మనకు వచ్చేసి ఫిజికల్ అనేది 23rd సెప్టెంబర్ నుంచి మనకు స్టార్ట్ కాబోతుంది, మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్, సో ఇక సిఏ సెంటర్స్ గురించి కూడా మనకు
ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఏ ఫోర్స్ కి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి కూడా మనకు ఇక్కడ తెలియాల్సిన విషయం, రైట్. సో బిఫోర్ దట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2024-25 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక మంచి కోర్స్ అనేది మనకి అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఆ సైనిక యాప్ లో ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లోనే మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి కోర్స్ అనేది మీరు చెక్ చేసుకోండి, డెమోస్ చూసి కోర్స్ కొనండి. నార్మల్ ప్రైస్ లో, నార్మల్ యావరేజ్ ప్రైసెస్ లోనే మంచి కాంటెంట్ ఇస్తూ పర్టికులర్ గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేసిన కోర్సెస్ అండి అవన్నీ, రైట్. లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లైవ్ క్లాసెస్ కూడా డైలీ ఈవినింగ్ టైమ్ లో మీకు ఆ కోర్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి. ప్లస్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ కూడా మీకు ఫ్రీ డెలివరీ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి మీకు 1000 బిలో రూపీస్ లోనే మీకు అందుబాటులో ఉంది ఈ రోజు మీకు కోర్సు తీసుకుంటే మాత్రం. ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఒకవేళ మీకు ఉపయోగపడినా పడకపోయినా అబౌట్ దిస్ కోర్స్ మీ ఫ్రెండ్స్ కు, మీ మిత్రులకు షేర్ చేయండి. వాళ్ళైనా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అనమాట. అండ్ పర్ఫెక్ట్ గా మినిమం ఇప్పటి నుంచి మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే 120 నుంచి 130 మార్కులు అనేది గ్యారంటీగా మన కోర్స్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మేము మీకు అందజేస్తున్నామండి, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది మనం ఈసారి తెచ్చేదానికి ప్రయత్నం చేద్దాం, రైట్. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఆల్రెడీ మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. బట్ ఇక టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, సిఎస్ఎఫ్ 22 అన్నారు కదా. సో ఒక అథెంటిసిటీ అనేది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకుందాం, ఎందుకు ఇది అఫిషియల్ గానే ఉండొచ్చు అనేది, రైట్. ఇక్కడ మనకు చూస్తే ఇప్పుడు సెంటర్స్ అలొకేషన్ అనేది ఉంది, ఏ సెంటర్స్ లో ఏమేమి ఎగ్జామ్స్ జరగాలి, ఎట్లా జరగాలి అనేసి, రైట్. ఇక్కడ సిఐఎస్ఎఫ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. సిఐఎస్ఎఫ్ సెంటర్స్ వచ్చేసి 22. మనం ఇందాక మాట్లాడిన సెంటర్ యొక్క లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ లో కూడా 22 సెంటర్స్ గురించి మెన్షన్ చేయబడ్డారు అనమాట. సో ఇక్కడ ఇది 99% అఫిషియల్ గా మనకి ఇంకా వెబ్సైట్ లో ఇంకా రాకపోయినా కూడా 99% ఇది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిజికల్ అనేది మనకు 23rd నుంచి జరిగేదానికి 99% సంభావన ఉంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతి ఒక్కరికి అండి. ఆర్ఎఫ్ఐడి లేదు, టెన్షన్ లేదు. 23-22 మినిట్స్ లో అయినా పడుతుంది ప్రతి ఒక్కరికి. అంటే ప్రాపర్ గా మీరు మంచిగా ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ లో ఇప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెడికల్ కి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలండి, ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఆ జాబ్ విషయం కదా, ఊరికే ఏదో చిన్న మైనర్ రెక్టిఫికేషన్స్ ఉండి అది మీకు తెలియక ఇబ్బంది పడి లేకపోతే జాబ్ పోగొట్టుకుంటారంటే ఎంత నష్టం చెప్పండి. సో వన్స్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఏదైనా మెడికల్ కండక్ట్ చేసేది ఏదైనా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఒకసారి చెకప్ అయితే చేయించుకోండి, ప్రియర్ చెకప్, రైట్. సో ఎక్కువ ఏముండదు, జస్ట్ మీ ఐస్, ఇయర్, నోస్, థ్రోట్ ఇలాంటి చెకప్స్ మాక్సిమం ఉంటాయి అనమాట, రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఫిజికల్ అనేది కన్ఫర్మేషన్ అయింది. అండ్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో సైనిక కోర్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సైనిక కోర్స్ ఇస్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. దయచేసి నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సైనిక కోర్స్ అసలు మిస్ అవ్వదు. బిలో 10,000 రూపీస్ లోనే ఈ అన్ని ఫెసిలిటీస్, రైట్, అన్ని ఫెసిలిటీస్ మీకు కల్పిస్తూ కోర్స్ అనేది పొందుపరచడం జరిగింది అనమాట సైనిక యాప్ లో. దయచేసి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.